హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాలీవుడ్ యాక్టర్స్లో ఒకటి కన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ యాక్టర్స్ ఎవరో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1 సీనియర్ ఎన్టీఆర్ గారు. తెలుగు ప్రజల్లో ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోయిన సీనియర్ ఎన్టీఆర్ గారు 1942లో బసవతారకాన్ని పెళ్లి చేసుకున్నారు. ఆమె చనిపోయిన తర్వాత 1993లో లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు. నంబర్ 2 నాగార్జున గారు. ఈయన 1984లో రామానాయుడు గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు పుట్టిన కొడుకే నాగ చైతన్య గారు. మరి ఆమెకు 6 ఏళ్లలోనే విడాకులు ఇచ్చారు. మరి 1992లో హీరోయిన్ అమల గారిని పెళ్లి చేసుకున్నారు. నంబర్ 3 పవన్ కళ్యాణ్ గారు. నటుడిగా దర్శకుడిగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాజకీయాల్లో గడుపుతున్నారు. ఈయన 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 2007లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత రేణుకా దేశాయితో సహజీవనం చేసి ఆమెను వివాహం చేసుకున్నారు. 2012లో ఈ జంట కూడా విడిపోయారు. ఆ తర్వాత 2013లో అన్నా లెస్నోవా అనే ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నంబర్ 4 కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు 1978లో వాణిని పెళ్లి చేసుకున్నారు. 1988లో ఆమెకు విడాకులు ఇచ్చారు. అదే ఏడాదిలోనే సారికా ఠాకూర్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు. 2004లో ఆమెకు కూడా దూరమయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌతమిని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా దూరమయ్యారు. నంబర్ 6 తొలి ప్రేమ మూవీలో హీరోయిన్గా ఇప్పటికి కూడా యూత్ ఎవరు మర్చిపోలేరు. 1996లో నటిగా మొదలుపెట్టిన ఈ హీరోయిన్ 2004లో సుమతిని పెళ్లి చేసుకుంది. పెళ్ళైన 2 ఇయర్స్కే ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత 2014లో కార్తిక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నంబర్ 7 ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ కూడా 2 మ్యారేజెస్ చేసుకున్నారు. ఈయన 1994లో లలిత కుమారి అనే అమ్మాయిను పెళ్లి చేసుకున్నారు. 2009లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2010లో పోని వర్మని వివాహం చేసుకున్నారు. నంబర్ 8 రాధిక. రాధిక గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదటి పెళ్ళి ప్రతాప్ అనే మలయాళ నటుడిని పెళ్లి చేసుకుంది. అతడి నుంచి విడిపోయి రిచర్డ్ హార్డీ అని పెళ్లి చేసుకుంది. అతనికి కూడా విడాకులు ఇచ్చి తమిళ నటుడు శరత్ కుమార్ని పెళ్లి చేసుకుంది. నంబర్ 9 ఊర్వశి. ఈమె నటుడు మనోజ్ని పెళ్లి చేసుకుంది. అతనికి విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో శివప్రసాద్ని పెళ్లి చేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే మా వినయ్ టీవీ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.